కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇంకా ప్రత్యేకతలు ఏంటంటారు? లింగాన్ని ఎప్పుడు కూడా లింగం పై నుంచి నీళ్ళు ఎప్పుడు పోలే. లింగం కాడికి వచ్చినాక ఇట్లా వాటర్ ఇట్లా సైడ్ అయిపోతాయి. ఇది పెద్ద ఏరు దాదాపు అంటే ఇది ఎక్కడో ఎన్ని వందల కిలోమీటర్ పోతుంది ఈ ఏరు. భీమలింగాన్ని నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆనాడు సంది భక్తులకు ఉంది. వర్షాలు పడకపోతే ఈ చుట్టూ ఆనకట్ట కట్టి కట్ట కట్టగానే అక్కడ దిగంగానే వర్షం వచ్చేది. దేవిని నమ్మినప్పుడు మాకు ఎక్కడ అన్యాయం జరగలేదు, మంచి న్యాయం జరిగింది. దేవుడికి మాత్రం సేవ మాత్రం ఖచ్చితంగా మేము సేవ చేస్తున్నాం. ఓకే, హ్యాపీగా ఉన్నాం, సేవ చేయాలని చేసుకుంటూ వస్తున్నాం మేడం. రోడ్ ఏంది, అక్కడ బోరు, వన్ బై వన్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. శివే అనుకున్నామంటే ఇక ఆయన లైఫ్ ధన్యమైనట్టే. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఎంత పెద్ద కోరికనైనా తీర్చే భక్త సులభుడైన యాదాద్రి భువనగిరి జిల్లాలో శతాబ్దాల క్రితం వెలిసిన భీమలింగం గురించి ఈరోజు ఎన్నో గొప్ప విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆ భీమలింగాన్ని గనక ఆలింగనం చేసుకుంటే ఆ భక్తుడు ఇలా రెండు చేతులు కలిసినట్లయితే ఆ భక్తుడు అదే రోజు చనిపోతాడు అని ప్రజలు నమ్ముతున్నారు. భీముడు అంతటి వాడు కూడా ఆ మహాలింగాన్ని ఇలా రెండు చేతులతో కలపలేకపోయాడంట. ఈ మధ్య మూసి పునర్జీవ యాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ భీమలింగాన్ని గుండెలకు హత్తుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? త్రివేణి సంగమంగా పేరొందిన సంగం వద్ద స్వయం భూవుగా వెలిసిన భీమలింగం వద్దకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము బయలుదేరాం. అక్కడికి వెళ్ళి ఆ మహాశివలింగం గురించి ఎన్నో విశేషాలను తెలుసుకుందాం రండి. ఒక్కసారి ఈ సంగం భీమలింగం దర్శనానికి వచ్చారంటే అద్భుతమైన ప్రకృతిని, పర్యాటక అందాలను, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కూడా చూడొచ్చు. అలాగే కాస్త టైం ఉంటే గనక ఈ భువనగిరి కోటకు కూడా వెళ్ళి చరిత్రను తెలుసుకోవచ్చు. సంగం ఊళ్ళోకి వెళ్ళడానికి ముందే ఈ భీమలింగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి, అంటే సంగం లో లెవెల్ బ్రిడ్జ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకొని ఒక చిన్న రోడ్డు మీదుగా వస్తే భీమలింగానికి మనం చేరుకుంటాం. చూసారు కదా, ఇదే భీమలింగం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. త్రివేణి సంగమం వద్ద ఉన్న సంగం భీమలింగం వద్దకు మనం వచ్చాము. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు భీమలింగం మహాశివుడు. ఇతర శైవ క్షేత్రాల్లో ఉండే శివలింగానికి ఈ భీమలింగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ భీమలింగానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని కూడా స్థానికులు నమ్ముతూ ఉంటారు. ఒక చిన్న రోడ్డు వేశారు ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు. ఆ రోడ్డు గుండా మనం వెళ్ళి భీమలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదా, భీమలింగం అక్కడ ఉంది. మామూలుగా సాధారణంగా మనం ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శనానికి ముందే కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఇక్కడ భీమలింగం ఉంది కానీ ఎలాంటి ఆలయం లేదు. అయినా సరే భీమలింగం శివయ్యను దర్శించుకోవడానికి వెళ్ళడానికి ముందు ఇక్కడే ఉన్న ఈ త్రివేణి సంగమంలో మనం కాళ్ళు కడుక్కోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ అంతా కూడా 3 నదుల కలయిక. ఇది ముఖ్యంగా ఇంద్రసాగర్, చిన్నేరు వాగు, అలాగే మూసి 3 నదులు కలవడం వల్ల దీన్ని త్రివేణి సంగమం అంటూ ఉంటారు.
ఇంతకు ముందు ఇలా ఈ భీమలింగం దగ్గరికి రావాలి అంటే ఇలా పాకుడు పట్టిన బండలు నీళ్లను దాటుకుంటూ రావాల్సి ఉండేది. అప్పుడు భక్తులకి కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్య ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ భీమలింగానికి పూజలు చేస్తూ ఉన్నారు. అయితే మామూలుగా ఇక్కడ కార్తీక మాసం మహాశివరాత్రి అలాగే ప్రతి సోమవారం కూడా ఈ భీమలింగానికి విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. సంగెం గ్రామం వ్యవసాయాధారిత గ్రామం. ఇప్పుడు భీమలింగం ఉన్న ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రకృతి రమణీయతకు పేరు అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా కానీ నీటిపాయలు, నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కనిపిస్తోంది. ఎటు చూసినా పచ్చని పొలాలు, రైతన్నలే కనిపిస్తూ ఉన్నారు. అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న భీమలింగం అటు ఆధ్యాత్మికతకు ఇటువైపు పర్యాటకానికి కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ చూడొచ్చు భీమలింగం ఎంత అద్భుతంగా కనిపిస్తోందో. భీమలింగానికి ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నారు. ముందుగా నందీశ్వరుడికి దండం పెట్టుకున్న తర్వాత భక్తులు శివయ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. నందీశ్వరుడి ఎదురుగానే భీమలింగం ఉంటుంది. ఈ భీమలింగాన్ని శతాబ్దాల క్రితం కాకతీయులు ప్రతిష్ఠించినట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఒకే రాతి శిలతో ఏకశిల మహా శివలింగం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేసి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది కూడా భక్తులకి ఇక్కడ ఒక నమ్మకం అనేది ఉంది. ఈ శివలింగానికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శివలింగాన్ని గనక ఇలాగా ఆలింగనం చేసుకుని గుండెలకు హత్తుకుని ఆ తర్వాత ఇలా మన రెండు చేతులు కలిశాయి అంటే అలా హత్తుకున్న భక్తుడు అదే రోజు చనిపోతాడని, అతను ఎంతో పుణ్యాత్ముడు అని, అతనికి మోక్షం లభిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ యాత్రలో భాగంగా వచ్చినప్పుడు ఆయన ఈ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత లింగాన్ని హత్తుకున్నారు. ఆ తర్వాత మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకోవడం అనేది జరిగింది. అయితే భీమలింగాన్ని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పూజ చేసి తర్వాత మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆలింగనం చేసుకోవడం అనేది ఆనవాయితీ. కాకపోతే ఏ ఒక్కరి చేతులు కూడా ఇంతవరకు కలవలేదు అనే చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా మహాభారత కాలంలో కూడా భీముడంతటి వాడు కూడా ఈ మహాభీమలింగాన్ని హత్తుకుని రెండు చేతులు కలిపే ప్రయత్నం చేసినా కానీ ఆ రెండు చేతులు కలవలేదంట. మీరే ఊహించుకోండి ఒక్కసారి. ఎందుకంటే భీముడు అనే ఆయన ఎంత ఆజానుబాహుడో, ఎంత పెద్దగా ఉంటాడో, ఆయన చేతులు కూడా ఎంత పెద్దగా ఉంటాయి. అయినా ఈ భీమలింగాన్ని రెండు చేతులతో ఆయన కలపలేకపోయాడట. అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే శివయ్య అంటే తండ్రి లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ లింగాన్ని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుని నా కోరికలు తీర్చు శివయ్య అని కోరుకోవచ్చు. మీ మనసులోని బాధనంతా కూడా ఆయనకి చెప్పుకోవచ్చు. అలాగే చాలామంది రెండు చేతులు కలిపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు శివయ్యకు దండం పెట్టుకొని ఆ తర్వాత ఆయన్ను ఆలింగనం చేసుకుంటాను. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. చూశారు కదా, నా చేతులు కలవలేదు. నావే కాదు, మానవ మాతృలు ఎవరివి కూడా కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ భీమలింగం చుట్టుకొలత చాలా పెద్దగా ఉంది. చేతులు ఎంత పెద్దగా ఉన్న వాళ్ళవి కూడా ఇలా రెండు చేతులు కలిసే అవకాశం అయితే లేనే లేదు. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది. ఓ తండ్రిని మనం ఇలా ఆలింగనం చేసుకుని ప్రేమతోనో బాధతోనో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా, అలా శివయ్య అందరికీ లయకారుడైన తండ్రి. ఆ తండ్రికి కూడా మనం మనసులోని కష్టం కావచ్చు, బాధ, సంతోషం, ఇష్టం అన్నీ చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతత దక్కుతుందో, ఎంత ధైర్యం వస్తుందో, ఎంత భరోసా దొరుకుతుందో, ఎంత నమ్మకం కలుగుతుందో అవన్నీ కూడా ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకుంటే కలుగుతాయి. అసలు భక్తులు కూడా ప్రతిసారి ఏ దేవుణ్ణి కొలిచినా, ఏది పూజ చేసినా, ఏ వ్రతం చేసినా కానీ దాని వెనక తమ కష్టాలు తీర్చమనో, ప్రశాంతతను ఇవ్వమనో, లేదంటే మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటారు కదా. అలా ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకుంటే అంతు తెలియని ఆధ్యాత్మికత, అంతు తెలియని సంతోషం, ప్రశాంతత అనేది మాత్రం కనిపిస్తూ ఉన్నాయి.
నదీ ప్రాంతంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా గుర్రపు డెక్క కనిపిస్తోంది. ఇప్పుడు మీరు నా ఎదురుగా చూస్తున్నవన్నీ కూడా గుర్రపు డెక్క పువ్వులు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ గుర్రపు డెక్క పువ్వులని కోసి శివయ్యకు పూజలు చేస్తున్నారు. భీమలింగానికి పూజలు అనేవి చేస్తూ ఉన్నారు. చూసారా, గుర్రపు డెక్క పువ్వులతో మాలలు కూడా అల్లి శివయ్యకు ఆ మాలల్ని అలంకరిస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ శివయ్యకి పూజ చేయడానికి ఈ గుర్రపు డెక్క పువ్వులనే కోసుకుంటూ ఉన్నాను. పదండి వెళ్ళి శివయ్యకు ఈ పూలతోనే పూజ చేద్దాం. రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం. రాచకొండ సంస్థానాన్ని పరిపాలించిన సింగ భూపాలుడు మూసీ నది మధ్యలో భీమలింగాన్ని ప్రతిష్ఠించాడు అని ఇక్కడ ఒక కథనం వినిపిస్తోంది. భీమలింగం పూజకు నాలా ఎంతో మంది భక్తులు గుర్రపు డెక్క పువ్వులు ఇక్కడి మూసీ నదిని తీసుకొని ఆయనకు పూజ చేస్తూ ఉంటారు. భీమలింగానికి పూజ చేయడానికి మూసీ నది మధ్యలో ఉన్న గుర్రపు డెక్క పువ్వులను నేను తీసుకొచ్చాను. నాలాగే ఎంతో మంది భక్తులు ఈ శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ఈ గుర్రపు డెక్క పువ్వులను తీసుకొచ్చేసి ఆయనకు పూజ చేస్తూ ఉన్నారు. ఈ పంచాక్షరి మంత్రం చాలు. ఏ పెద్ద శ్లోకాలు, ఏ పెద్ద స్తోత్రాలు ఈ శివుడికి అక్కర్లేదు. ఇలా జలంతో అభిషేకం చేసిన ఆయన సంతుష్టుడవుతాడు. ఇలా గుర్రపు డెక్క పువ్వులతోనే ఈ శివయ్యకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడి మూసీ నది నీటితోనే భక్తులు ఆయన్ని అభిషేకిస్తూ ఉన్నారు. ఈ మధ్య వేసిన ఇక్కడ బోర్ నుంచి కూడా వాటర్ వస్తుంది. ఈ వాటర్తో కూడా చాలామంది భక్తులు ఆయనకి అభిషేకం అనేది చేస్తూ ఉన్నారు. మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాఘ్రరుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమోస్తు భగవతే రుద్రా నమః శివాభ్యా నవరవనాభ్యా వరస్వరాశిష్టాః అపరుద్ధరాభ్యా నాగేంద్ర కన్యర్షకేతనాభ్యా నమో నమః శంకరః పార్వతీభ్యా విశిష్టాయాంచయో శుభాతిథో శ్రీమాన్ శ్రీవద గోత్రోద్భవస్య దేవర్షి గోత్రోద్భవాయ మహాత్మనామధేయస్య స్వరూపనామధేయస్య మోక్ష శ్రీకృతి నిర్మై మహర్ది నామధేయస్య మమ సహ బాంధవస్య శ్రీ మహాభీమలింగేశ్వర స్వామినగ్రహ పరిపూర్ణ ఘటాసిద్ధిరస్తు. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురోగ్య ఐశ్వర్యాభిఫలసిద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షవిద బలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ మహాభీమలింగేశ్వర స్వామినగ్రహ పరిపూర్ణ ఘటాసిద్ధిరస్తు. శ్రీ మహాత్రివేణి సంఘ భీమలింగేశ్వర స్వామి భగవానికి జై. ద్రవంతే రాజా వృణో ద్రవందేవో బృహస్పతి ద్రవంతాః ఇంద్రచ్ఛాగ్నచ్చ రాష్ట్రంచ ధారయతాం ద్రవం. తమాగరభ్యో నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగహరాయ మహేశ్వరాయ యజ్ఞాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై కకారాయ నమః శివాయ. శ్రీ మహాగురుభ్యో నమః. త్రివేణి సంఘ భీమలింగేశ్వర స్వామి భగవానికి జై. శరణారవిందార్థమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు బృహ్ణంతు శతాయుః పరిషశ్యతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చాలా కాలంగా ఇక్కడ పూజలు అందిస్తున్న పూజారి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే పూజారి గారు. ఈ మధ్య కాలంలో ఇక్కడికి భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎలా ఉన్నాయండి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలా జరుగుతున్నాయి భీమలింగానికి? ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలము సంగం గ్రామానికి చెందిన శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి గురించి తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ గత శివరాత్రి రోజున కూడా శ్రీ భీమలింగేశ్వర స్వామి వారిని చాలామంది భక్తులు దర్శించుకోవడం జరిగినది. ఇక్కడ అదే రోజు కాకుండా ప్రతి నిత్యము శ్రీ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతున్నది. ప్రత్యేకముగా మాస శివరాత్రి రోజున, పౌర్ణమి అమావాస్య రోజున, ప్రతి సోమవారం రోజున శ్రీ స్వామివారికి విశిష్ట పూజలు జరుగుతూ ఉన్నాయి.
ధన్యవాదాలు. చూశారు కదా, ఇక్కడికి వచ్చిన భక్తులు నందీశ్వరుణ్ణి అలాగే ఈ భీమలింగానికి పూజలు చేసిన తర్వాత ఆ ప్రదక్షిణ అనేది ఇక్కడ ఖచ్చితంగా చేస్తారు. ఈ ప్రదక్షిణ చేసిన అనంతరం ఆయన్ని ప్రార్థించి తమ కోరికలు తీర్చమని ఆయన్ని అడిగి ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడము అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. లింగం తత్ప్రణమామి సదా శివలింగం. చూశారు కదా, ఎవ్వరి చేతులు కూడా కలవట్లేదు. ఇది శివయ్యకు మనం దగ్గరయ్యే ప్రయత్నం మాత్రమే. ప్రతిసారి ఓ నమ్మకం అనేది మనిషిని నడిపిస్తూ ఉంది కదా, ఆ నమ్మకం ఇక్కడ భీమలింగం వద్ద కూడా మనం చూడవచ్చు. గతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి గ్రామస్తులు పూజలు చేసి ఈ శివయ్యకు అభిషేకం చేసి, శివయ్య వానలు కురిపించు, మాకు పంటలు పండించు, మళ్ళీ మా ఊరు వాడ అంతా సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులంతా కోరుకునేవారంట. ఇప్పటికీ కూడా ఆ ఆనవాయితీ ఆచారం అనేది నడుస్తూనే ఉంది. చూశారు కదా, ఇక్కడ మీకు చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న భీమలింగాన్ని ఆలింగనం చేసుకొని రెండు చేతులు కలుస్తాయా అని ఎంతో ఉత్సుకతగా ప్రయత్నిస్తూ ఉంటారు. కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కదా, ఇక్కడ ఒక భక్తుడు తన రెండు చేతులతో ఈ భీమలింగాన్ని కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా కలవట్లేదు, ఎందుకంటే కలిసే ప్రయత్నం అయితే లేదు. ఎందుకు అంటే చాలా మందిలో ఒక నమ్మకం ఉంది, ఆ శివలింగం కనుక రెండు చేతులు ఆలింగనం చేసుకున్నప్పుడు కలిస్తే అదే ముక్తి మార్గం అని, మోక్షప్రదాయన అయిన ఈ శివుడి దగ్గరికి వెళ్తారు, ఎంతో పుణ్యాత్ములు అలాంటి వాళ్ళు అని చెబుతూ ఉంటారు. కానీ చరిత్రలో ఇంతవరకు ఎవరికి కూడా ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు, గుండెలకు హత్తుకున్నప్పుడు రెండు చేతులు కలిసిన దాఖలాలు మాత్రం లేవని ఇక్కడి స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఈ శివయ్యను పూజిస్తున్న వారు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడి గ్రామస్తుల్లో ఇప్పటికీ ఒక నమ్మకం ఏంటి అంటే, ఎంత పెద్ద భారీ వర్షాలు కురిసినా ఈ లింగం ఒకవేళ నిండిపోయే వరకు భారీ వరదలు, వర్షాలు, నీళ్లు వస్తే మాత్రం ఖచ్చితంగా అది యుగాంతం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఇక్కడి వరకు కూడా ఎప్పుడూ నీళ్లు రాలేదంట. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఆ గ్రామస్తులతో మాట్లాడి ఈ భీమలింగం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మాది నల్గొండ మండలం సంఘం. ఓకే, మీ పేరండి? కాసుల కృష్ణ గౌడ్. ఓకే, మేము గతంలో ఎప్పటి సందో చూస్తూ ఉన్నాం, కానీ అది లింగం ఎప్పుడు ఉన్నది అనేది మా తండ్రులు కానీ మా తాతలకు కూడా తెలియదు. అంతకు ముందు సందే ఉంది అది లింగం. ఇక్కడ ఏంటంటే మూసి ఏరియా కనుక ఇక్కడ పెద్ద పెద్దగా ఎప్పుడో మా చిన్నతనాల నుంచి కూడా చాలా పెద్దగా పోతాయి వాటర్. అంటే లింగం ఇట్లా ఉంటుంది, ఇట్లా 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 లింగం మాత్రం కనబడుతుంది. ఎంతో దూరం నుంచి చూసినా ఇక్కడికి వచ్చినాక నీళ్ళు ఇట్లా వాటర్ ఇట్లా అయిపోతాయి. అంటే మేము చూసినాం, మా పెద్దలు కూడా అదే చెప్తుంటారు, ఇంకా పెద్దలు కూడా అదే చెప్తుంటారు. లింగాన్ని ఎప్పుడు కూడా లింగం పైనుంచి నీళ్ళు ఎప్పుడు పోలే, లింగం కాడికి వచ్చినాక ఇట్లా వాటర్ ఇట్లా సైడ్ అయిపోతాయి. దాని అంటే అప్పటిదాకా కూడా జనాలు ఎప్పుడు కూడా ఇక్కడ కత్వ ఉంటుంది. ఇది ఏంటంటే ఒలిగొండ పోతుంది అది. భీమలింగం కత్వ అని దర్వాజలు ఉన్నాయి, అక్కడ దర్వాజలు ఉన్నది భీమలింగం కత్వ. భీమలింగం కత్వ అని పేరు. ఇది కెనాల్ ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఈ నీళ్ళు పోతాయి. అక్కడ ఒలిగొండ నుంచి అటు ఒలిగొండ దాటి వెళ్ళిపోతాయి, యమలకొండ అటు వెళ్ళిపోతాయి. ఇక్కడ పైన ధర్మారెడ్డిపల్లి కాలువ, ఇంకొకటి అక్కడ బునాది గాని కాలువ అని పైన ఉంది ఇంకోటి. అక్కడి నుంచి అంటే ఇది పెద్ద ఏరు,
దాదాపు అంటే ఇది ఎక్కడో ఎన్ని వందల కిలోమీటర్ పోతుంది ఈ ఏరు, మనకు కూడా పూర్తి తెలియదు. ఇక మీలాంటి ఛానల్ వాళ్ళకి అది అర్థమవుతుంది ఎంత దూరం పోయి 7 సముద్రాలు కలుస్తుంది అనేది ఈ వాటర్. ఈ భీమలింగానికి ఉన్న ఇంకా ప్రత్యేకతలు ఏంటంటారు? భీమలింగాన్ని నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆనాడు సంది భక్తులకు ఉంది. భక్తులు చిన్నవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ చాలామంది కత్వ దునుకుతుంటే ఇప్పుడు వాటర్ అటు వచ్చేది, దాని మీదకి వెళ్ళి నడుచుకుంటే లేదు, ఇడికి అంటే దారి లేదు. ఈ గతంలో ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల కింద దారి మామూలుగా ఒక దాత వచ్చి ఆయన మొక్కుబడి చెల్లించుకొని ఈ ఒక 6 లక్షలు పెట్టి ఆయన ఈ రాళ్ళన్నీ పోసిండు. రాళ్ళు పోసినాక గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ మూసి పరిరక్షణ చేయాలనేది ఎక్కడ ఆలోచన ఉందనేది ఆయనకు ఇక్కడ అందుబాటులో ఉన్నది కనుక ఆయన కూడా వచ్చి కొంత మట్టి దీని మీద పోసి ఆయన కూడా ఇక్కడ లింగాన్ని అలింగనం చేసుకొని మూసి పక్షాలను తప్పకుండా చేస్తానని శివే మీద ఆయన కూడా హామీ ఇచ్చి ఒట్టి పెట్టి ఖచ్చితంగా మూసిని చేస్తాను నేను అనేది జనాల నమ్మకం కోసం ఆయన వచ్చి వాగ్దానం ఇచ్చిపోయాడు. సరే అది అమలు చేస్తాడా చేయరనేది అది భగవంతునికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. చూసారు కదా ఈ శివలింగంకున్న అద్భుతమైన ప్రత్యేకత ఏంటో మాజీ సర్పంచ్ గారు చెప్పారు. ఎంత పెద్ద వర్షాలు రాని, ఎంత భారీ వరదలు వచ్చినా కానీ, ఇంత ఎత్తు వరకు నీళ్లు వచ్చినా శివలింగం పక్క నుంచి వెళ్తాయే తప్ప శివలింగం మీదుగా అంటే శివలింగాన్ని ముంచే పరిస్థితి మాత్రం గంగమ్మకు ఉండదు అని చెబుతున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సర్పంచ్ రామిరెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రామిరెడ్డి గారు, ఈ భీమలింగంతో మీ గ్రామానికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? ఈ సంగెం గ్రామంలో ఈ భీమలింగం అంటే మేము చిన్నతనం ఉన్నప్పుడు సుమారుగా మా నాన్నల కాలంలో నుంచి ఇప్పటి వరకు మేమందరం ఈ దేవిని నమ్ముకునే వర్షాలు పడకపోతే ఈ చుట్టూ వానకట్ట కట్టి నీళ్లు పోస్తే నీళ్ళు దిగిపోయిన తెల్ల అప్పుడే అదే రోజు కట్ట కట్టగానే అక్కడ దిగంగానే వర్షం వచ్చేది. అది ఆనాటి పెద్దల అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఏది కోరుకుంటే దాదాపు అదే అన్నీ నాకు నమ్మకంతో అయిపోతాయి పనులు. విన్నావా, దేవిని నమ్మినప్పుడు మాకు ఎక్కడ అన్యాయం జరగలేదు, మంచి న్యాయం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఇది ఈ నిన్న మొన్న స్తంభాలు నాటి లైట్లు వేసి అన్నీ చేసింది కూడా మాకు కూడా ఒక మంచి పని జరిగింది. విన్నావా, చెప్పకూడదు కానీ చెప్తున్నాం. ఈ 2-3 రోజులనే నాకు నిన్న మొన్న ఏం పనులు జరగపోయేది. ఇక ఈ దేవిని నమ్ముకున్నాక నాకు కొన్ని పనులు కూడా మంచిగా జరిగినాయి. అందుకే ఈ దేవుడిని మాత్రం మేము నమ్ముకుంటున్నాం. దేవుడికి మాత్రం సేవ మాత్రం ఖచ్చితంగా మేము సేవ చేస్తున్నాం. ఇక మీదట ఇక్కడ ఆలయం ఏర్పాటు కానీ ఇంకేదైనా పునరుద్ధరణ పనులు చేసే ఆలోచన ఉందా? ఈ లింగం మీద చెత్త ఇది స్లాబ్ లాంటిది పోయేదట, గుడి కట్టొద్దట. ఈ లింగం ఇట్లే ఉండాలంట, ఓపెన్ ఉండాలంట. ఇంతకుముందు ఒక కాంట్రాక్ట్ వస్తే ఆ రోడ్డు కాంట్రాక్టర్ని అడిగిన పోసిర్రు, పోస్తే 4 మూడు పోస్తే అది పోయింది. మేము గుడి తయారు చేయలే, సేమ్ ఇదే ఎట్లా ఉందో అట్లే ఉంచినాం. ఇట్లే ఉండాలట, పెద్ద మనుషులు చెప్పిండ్రు, శాస్త్రజ్ఞులు కూడా చెప్పిండ్రు, ఓపెనే ఉండాలట. చూసారు కదా, 365 రోజులు ఈ భీమలింగం ఇలాగే ఉంటుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఈ శివయ్య తన మహత్తును ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటారు. గతంలో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినా కానీ ఆలయం అంతా కొట్టుకొని పోయింది అని చెబుతున్నారు. అంటే ఖచ్చితంగా ఆయన ఇలాగే ఉంటాడు, కానీ భక్తులు రాకపోకలు అలాగే వారికి సంబంధించిన నీటి ఏర్పాటు, మంచినీళ్ళ ఏర్పాటు లాంటివి మాత్రం చేయడానికి కొన్ని పనులు మాత్రం చేపట్టారు. భీమలింగం పక్కనే ఇక్కడ దీపం పెట్టడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన భక్తులు ఖచ్చితంగా అక్కడి స్వామి వారికి దీపం వెలిగిస్తారు. ఆ దీపం ఎప్పుడు నిత్యం అలా వెలుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడే అగరవత్తులు వెలిగించడం, పూలు వేయడం, పసుపు కుంకుమలు వేయడం అనేది కూడా సంప్రదాయంగా వస్తుంది. తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ భీమలింగానికి ఆలయ ఏర్పాటు చేసినా కానీ ఇదిగోండి పిల్లర్స్ ఎలా పడిపోయాయో ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అంటే శివయ్య ఇలాగే ఉండాలి అనుకున్నారు అని భక్తులు నమ్మి ఇక ఆయన్ని అలాగే ఉంచి ఇక్కడ పునరుద్ధరణ పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ గంగమ్మ, గౌరమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడికి చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, మామూలు భక్తులు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా అమ్మవార్లు ఇద్దరికి కూడా సమర్పించినట్టుగా పూజా సామాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పువ్వులు, పసుపు, కుంకుమ
అలాగే అగరబత్తీలు, ప్రమిదలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. దీపాలు, ముఖ్యంగా అమ్మవార్ల రూపాలని కూడా ఇక్కడ చెక్కినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఎవరు చెక్కారు ఏంటి అనేది ఇప్పటికీ ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ముఖ్యంగా ఇక్కడికి చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళు కొంతమంది రాత్రిపూట ఇక్కడ నిద్రిస్తూ ఉంటారంట. ఆ టైంలో ఇలాగా తమకు మంచి జరగాలని ఈ అమ్మవార్లను పూజిస్తూ ఉంటారని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ అమ్మవార్ల గురించి ఏమైనా చెప్తారా? గంగమ్మ గౌరమ్మ అనేది ఇప్పుడు దశాబ్దాల కిందనే ఇక్కడ ఉంది. ఇక్కడ కేవలం ముదిరాజులు అనేది చేపలు పడతారు. ఆ వేటకు వచ్చేటోళ్ళంతా కూడా ఎవరైనా ఊర్లోకి వెళ్ళి ఎక్కడ మనం అంటే మనం గంగమ్మ బండ అక్కడ వండుకోవాలి, నైట్ అక్కడ వండుకుంటే వాళ్ళకు ప్రమాదం అనేది జరగదు. ఏ రాత్రి వచ్చినా వాళ్ళకు ఏదో ఒక రూపంలో అలాంటి బయటికి పంపే ఆలోచన ఉంటుంది. ఎవరు కొట్టుకపోయే దాకా లేదు. అదేంటండి అక్కడ మూసి చూడండి ఎంత ఉవ్వెత్తున ఎగిసి పడుతూ వస్తుందో. ఈ మూసికి సంబంధించి ఏమైనా చెప్తారా? ఆ మూసి ఇప్పుడు గతంలో వర్షం పెద్ద వచ్చినప్పుడు అవి గండ్లు పడి ఇప్పుడు సుమారు అవి పడి కూడా 8-9 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఎవరు కూడా దాన్ని గండ్లు కట్టడం ఆలోచన లేదు. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఈ నీళ్లు ఆ కట్టను కడితేనే అక్కడ భీమలింగం కత్వ ద్వారా భీమలింగం కాలువ నుంచి చాలామందికి అక్కడ నీళ్లు లేక ఇబ్బంది అవుతూ ఉంది. మరి ఇది అడ్డకుట్ట వేసినట్టయితే రైతులకు మంచి ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఆయన ఒక ప్రతిష్ఠిత అంటే ఆయన ఎప్పుడు కూడా రోడ్డు కావాలి, ఏదో మంచి కావాలి, స్లాబ్ కావాలని ఎన్నడూ కూడా ఆ భగవంతుడు కోరుకోలేదు. ఎందుకంటే భగవంతానికి వచ్చేటోళ్ళంతా కూడా ఈ కత్వ ద్వారా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. బండలల్లో ఆ కత్వ ద్వారా నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఎవరు కింద పడ్డా చనిపోయే ప్రమాదం. కానీ ఇంతవరకు అలాంటిది ఎవరు కూడా జరగలేదు. పాకులు పడుతుంది శివయ్య ఇక్కడంతా కూడా బండలన్నీ పాకులు పట్టి ఉన్నాయి. ఒకప్పుడు ఈ శివయ్యని గనక మనము చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పాకుడు పట్టిన ఈ బండల మీదుగానే భక్తులు వచ్చేవారు. అయినా సరే ఆయన దర్శనానికి వచ్చేవారు, ఇవన్నీ చూసి భయపడకుండా వచ్చేవారు. కానీ ఎంతోమంది కింద పడిపోయినా కానీ చనిపోయిన దాఖలాలు మాత్రం లేవని అంటూ ఉన్నారు. భీమలింగం ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మికతకు, పర్యటనానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇదిగోండి మీరు చూడొచ్చు, భువనగిరి నుంచి సంగెం గ్రామానికి వెళ్ళే మెయిన్ రోడ్డు అది. ఆ మెయిన్ రోడ్డుకి ఇక్కడ భీమలింగాన్ని చేరడానికి ఒక మట్టి రోడ్డుని దాత ఏర్పాటు చేయడం అనేది జరిగింది. శివయ్యకు మొక్కుకొని ఆ దాత భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డుని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అటు చూసినప్పుడు ఇక్కడ ఒక పెద్దమ్మ తల్లి గుడి అనేది కనిపిస్తుంది. అదిగోండి అక్కడ ఇంకాస్త కొంచెం ముందుకు వెళ్తే కట్టమైసమ్మ గుడి, మద్దెలమ్మ గుడి, కాటమయ్య గుడి కనిపిస్తున్నాయి. ఇటు నుంచి లోపలికి చూశారు అంటే సంగమేశ్వరాలయం పెద్ద శివలింగం కూడా కనిపిస్తోంది. చూసారా అక్కడ? ఇటు చూస్తే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. ఈ మధ్య జిల్లా కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఒక దాత ముందుకొచ్చి బోర్ కూడా వేయించారు. అక్కడ అనేక నిర్మాణ పనులు అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడి నదిలో స్నానమాచరించి బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భీమలింగం వద్ద కొత్తగా వేసిన బోర్ ఇది. చూసారా గంగమ్మ ఎలా పరవళ్ళు తొక్కుతుందో. ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయబోతున్నారు. తాగునీరు అలాగే స్నానాలు చేయడానికి ఏర్పాట్లు, నల్లాలను కూడా ఇక్కడ ఫిట్ చేయబోతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నదీ ప్రవాహం నుంచే శివయ్యను అభిషేకించడానికి జలాలను పట్టుకుని వెళ్ళి ఆయన్ని అభిషేకించవచ్చు. మనం చూసాం కదా, మూసీ నది మధ్యలో భీమలింగం ఉంది. ఇటు చూసిన నీళ్ళే ఉన్నాయి, ఇటు చూసిన నీళ్ళే ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా నీలమయంగా ఉండే ప్రాంతం. భక్తులు ఇక్కడికి రావాలంటే పాకుడు పట్టిన ఈ రాళ్ల మీదుగా నడుచుకుంటూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శివయ్యకు పూజలు చేసేవాళ్ళు. ఆ పాకుడు పట్టిన రాళ్ల మీద నుంచి కింద పడి కూడా ఆయన దగ్గరకు వెళ్తూ ఉండేవాళ్ళు. మొత్తానికి
నోముల జంగారెడ్డి గారు అనే ఆయనకు శివయ్య సంకల్పం ఇచ్చినట్టుగా ఇక్కడ రోడ్డు వేయడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జంగారెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే జంగారెడ్డి గారు. చాలా గొప్ప సేవ చేశారండి. ఎంతో మంది భక్తులు ఇలా నడిచి వచ్చి భీమలింగానికి పూజలు చేసుకునే భాగ్యాన్ని మీరు కల్పించారు. ఎందుకు మీకు ఇక్కడ రోడ్డు వేయాలనిపించింది? నాదేం లేదు మేడం, అంత సంకల్పన. నాకు కోరుకున్న కోరిక నెరవేరింది. దాంతో ఆయన చేయించుకున్నాడు. మా బాబు పొద్దున 4 o'clock వచ్చి టెంకాయ కొట్టి యూఎస్ స్టాంపింగ్ చేసుకున్నాడు. సో తర్వాత నాకు ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవుని దయ మనకు ఓకే, హ్యాపీగా ఉన్నాం. సేవ చేయాలని చేసుకుంటూ వస్తున్నాం మేడం. రోడ్ ఏంది, అక్కడ బోరు, వన్ బై వన్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంతా ఆయనదే, మాది ఏమీ లేదు మేడం. మేము నిమిత్తులో మాత్రమే. మా ఊరు అందరూ మాకు సపోర్ట్ ఉన్నారు. ప్రతి కార్తీక పౌర్ణమానికి 5,000 నుంచి 10,000 మందికి అన్నదానం చేస్తాం. అందరి సమఖ్యాలనే జరుగుతుంది. సరే మనం కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నాం కాబట్టి మనం పెట్టుకుంటూ వచ్చినా కూడా మా ఊరు గ్రామ ప్రజలందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ సంకల్పమే మా అందరి సంకల్పం. మా భీమలింగేశ్వర పుణ్యమాని మా ఊరంతా హ్యాపీ. ఏం చేయబోతున్నారండి భీమలింగయ్యకి? ఇంకా మీరు ఆయన ఏం చెప్తా ఉంటుంది మేడం, మనం ఏమి లేవు, మనం అంత నిమిక్కులో మాత్రమే. మనం ఎంత చెప్పినా ఎంత చేసినా ఆయనకు మనం తక్కువే, అంతే. ఆయన ఏది చేసుకోవాలని, ఏ టైంకి ఏది చేసుకోవాలని ఆయన చేసుకుంటాడు మేడం. మనం ఎంతసేపు ఈయనకు ఒక బొమ్మల్లాగా జీవితం తప్పితే మనం ఏది కాదు. ఆయన ఏ సంకల్పం ఇస్తే మనం అది చేసుకుంటూ వస్తానేమో. ఇంకా ఏమేమి జరుగుతాయో అద్భుతాలు మనం ఏం చెప్పలేము, ఆయన ఆజ్ఞ అంతే. ఈ శివలింగాన్ని ఇలాగా ఆలింగనం చేసుకుంటే, గుండెలకు హత్తుకుంటే, 2 చేతులు గనక కలిస్తే ఇక ఆయన వాళ్ళు పుణ్యాత్ములే శివయ్య సన్నిధిని చేస్తారనే నమ్మకాలు ఉన్నాయి. అది 100% చాలా మంది అల్లుకున్న ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మంచి సంపన్నులాలు, హ్యాపీగా ఉన్నారు. అన్ని రకాల ఆయన ఆయుష్, ఆరోగ్యం అన్ని రకాల శివే అల్లుకున్నామంటే ఆయన లైఫ్ ధన్యమైనట్టే. రేపు పరమేశ్వరుడు కాలం ఇచ్చినప్పుడు కూడా మోక్షానికి వెళ్తాడు ఆయన. ఆ కాలానికి ఎవరం ఆపలేము నిర్ణయాన్ని బట్టి. అది మహాపుణ్యం. అది ఎంతలో కొంతమందికి అల్లుకుంటుంది మేడం. 105% చూసాము ఇక్కడ వచ్చి అల్లుకున్న వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అది మహాభాగ్యం. అది మాకు శివయ్య ఇచ్చే వరం అది. మా ఊరికి కానీ మాకున్న ఈ ఏరియాకి కానీ భీమలింగేశ్వరి త్రివేణి సంఘం, అక్కడి నుంచి షామీర్పేట నుంచి, ఇది గండిపేట నుంచి మూసీ నది, ఆ మధ్యన వచ్చేసి ఇబ్రాహీంపట్నం నుంచి చిన్నేరు వస్తుంది ఒకటి, కొత్తగూడెం, ఈ 3 కలిపి ఇక్కడ త్రివేణి సంఘం లాగా మాకు ఆయన వెలిసి. ఈయన చరిత్రకు మనం చెప్పలేము. ఎన్ని వేల సంవత్సరాల కింద మునిచిండో మాకు ఎవరికి చెప్పలే. ఎంత వరద వచ్చినా, ఎంత వాన వచ్చినా తను మునుగడు. మీకు ఎప్పుడన్నా ఫుల్ వాన వచ్చినప్పుడు మీ మీడియా వాళ్ళు ఓ డ్రోన్ కెమెరా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ పవర్ ఉంది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్ల పోటీ ఎగిరి తాళ్ళు ఎక్కుతుంటే చూసిరు. ఇంకోటి మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ళ కింద మేము పశువుల కాడికి వస్తే నీళ్ళు తాగేది, నీళ్ళు తాగుతుండే మేము 45 ఏళ్ళ కింద. నేను 52 ఏళ్ళు ఉన్నా. నేను 6-7 ఇయర్స్కు ఎండాకాలం బర్ర కాడికి వస్తే ఈ నీళ్ళు తాగేది నేను. నడుచుకుంటూ వస్తే మా పొలం అక్కడనే ఉంటుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పోతే మా పొలంకి వెళ్ళి కొట్టుకొచ్చి నీళ్ళు తాగేది. ఇక్కడ అంత పుణ్యం ఉంటుండే. ఇప్పుడు కొంచెం కలుషితమైనవి, డ్రైనేజ్ కలిసినాయి. ఏదున్నా ఆయన పవర్ ఆయనకు ఉన్నది మేడం. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే నా లెక్కల మాత్రం. ఎందుకంటే సరే మా ఊరికి అయితే ఒక వరం భీమలింగేశ్వరుడు. ఆ రోజు కూడా అట్లా నడుచుకుంటూ వస్తున్నాం మేము అందరం. వచ్చి ఇక్కడ వచ్చి కింద పడి కాలు చేయని ఇనలేదు. అప్పుడప్పుడు ఇక్కడ రథాలు చెప్పించుకుంటాం. కార్తీక మాసంలో సత్యనారాయణ రథాలు చేసుకుంటాం. ఈసారి ఏంటంటే రోడ్ వేస్తున్నాం కాబట్టి రథాల గీతాల కార్తీక పౌర్ణమి మంచిగా చేపించేసి బోరు గీరు అన్ని అవైలబుల్ చేసుకున్నాం కాబట్టి కరెంటు తెచ్చినాం. ఆయన అంతా ఆయనదే, మాది ఏమీ లేదు. మేము ఏం చేసినా తక్కువే. ఎందుకంటే 3 ఏళ్ళ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ 1 by 1 రోడ్ వచ్చింది. ఒకసారి సంకల్పం చేసి బోర్ వేయించుకుని ఆయన్నే. ఓ రోజు స్తంభాలు నడిపించిండు, కరెంటు తెప్పించిండు. శివరాత్రి, మన శివరాత్రి నాడు మాకు హ్యాపీ ఏంటంటే సాయంత్రానికి లైట్లు వేసుకున్నాడు ఆయన. కూడా రప్పించాడు కదా. అంతే, ఆయన వేసుకున్న పుణ్యం. గంగమ్మ కూడా సంఘంకి పిల్లని ఇవ్వాలంటే ఏమనేటోళ్ళు అట్లా మాకు మంచి రోడ్డు కూడా లేని ఊరికి ఓకే అన్ని రకాల మాకు వచ్చేసింది. ఆ గంగమ్మ కూడా 230 ఫీట్లాగా మొత్తం దుమ్ము లేగి 230లా గంగా జలం బయటకు వచ్చింది. గంగమ్మ తల్లి కూడా బయటకు వచ్చేసింది మేడం. మేము ఎంత చెప్పినా మా ఊరికి మేము చెప్పొద్దు. మీలాంటి వాళ్ళు చూసి దానికి చెప్తే మాకు అదే హ్యాపీ. మీరు కోరుకోండి. మళ్ళీ మాకు సంవత్సరాలకు వచ్చి మీరే చెప్తారు మీ శివే దగ్గరికి వచ్చినా మాకు కోరుకునే అని మేము వినాలి. ఇక్కడ మేము చెప్పుడు కాదు, మీరు ఇలాంటి వాళ్ళు భక్తులు వచ్చి కోరుకొని మళ్ళీ మేము చెప్పాలి, మేము వినాలి. అది హ్యాపీ మాకు. ఓకే మా శివయ్యకి అంత బాగుందని. శివయ్య పేరుతో మీరు గొప్ప సేవ చేస్తున్నారు జంగారెడ్డి గారు, ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ మేడం. మాదేం లేదు మేడం, మీ అందరు లాంటి
ఉంటేనే మా సేవ ఉంటుంది, మా ఊరు పబ్లిక్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఉంటేనే మేము ఇక ముందుకు ఇంకా సేవ చేయడానికి రెడీగా ఉంటాం. మా సొంతంగా ఏమి ఉండదు, అందరి చేస్తూనే పైకి పోతాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ భీమలింగం అద్భుతాలు మహిమల గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంతో గొప్పగా చెబుతూ ఉన్నారు. అసలు ఒకప్పుడు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని ప్రాంతం, అలాంటి ప్రాంతానికి రోడ్డు వచ్చింది, తర్వాత లైట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ మహానుభావుడు ఈ మహాశివలింగం వల్లేనని చెబుతున్నారు. ఒకప్పుడు ఈ మూసి నీళ్లు అనేవి తింటూ తాగడానికి ఎంతో గొప్పగా ఉండేవంట, అలాంటిది ఇప్పుడు కలుషిత కాసారంగా మారిపోయాయి. మొత్తానికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, అలాగే ఈ శివయ్య సంకల్పంతో మూసి ప్రక్షాళనకు తాను ఒక సంకల్పం తీసుకున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికి ఆయన సంకల్పం ఏం కాబోతోంది, ఈ మహాశివుడు ఈ భీమలింగం ఆయనతో ఏం చేయించబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద భీముడు కూడా ఆలింగనం చేసుకున్న అలవి కాని మహాశివలింగం ఇది అని చెబుతున్నారు. అంటే ఖచ్చితంగా మహాభారత కాలం నుంచి కూడా ఈ మహాశివలింగం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎన్ని భారీ వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఈయన మునిగిపోడట, అదే ఆయన గొప్పతనం. ఈ రోజు మీరు ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీకు కావాల్సింది కోరుకోండి, మీ మనసులో కోరికలన్నీ మొక్కుకోండి, అది ఖచ్చితంగా తీరుతుంది. అలా తీరినందుకు మీరు మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి మీ మొక్కులు చెల్లించుకుంటారు అని చెప్పి ఇక్కడి భక్తులు స్థానికులు చెబుతూ ఉన్నారు. ఓం నమ శివాయ. భువనగిరి నుంచి సంగెం గ్రామానికి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది. ఇదిగోండి అదే ఇక్కడ కనిపిస్తుంది కదా, దాత నోముల జంగారెడ్డి గారు వేయించిన ఒక రోడ్డు. అక్కడి నుంచి భీమలింగానికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇదంతా మూసి పరివాహక ప్రాంతం. అలాగే గ్రామానికి వెళ్ళే ప్రాంతంలో కూడా ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం కనిపిస్తోంది. ఒక్కసారి ఆలయం దగ్గరకు వెళ్దాం. ఒడ్డున భీమలింగానికి సమీపంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం ఇది. ఇక్కడ భీమలింగేశ్వరుడి దర్శనానికి వచ్చిన వారు ఈ అమ్మవారికి కూడా పూజలు చేసుకుంటారు. తమ పిల్ల పాపలు పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అక్కడ భీమలింగం ఉంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం. ఇటువైపు చూసినప్పుడు త్రివేణి సంగమంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ఇది. అటువైపు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మద్దెలమ్మ తల్లి ఉంది, కట్టమైసమ్మ కాటమయ్య ఆలయాలు ఉన్నాయి. ఒక్కసారి గనక భీమలింగం దర్శనానికి మీరు వస్తే ఇక్కడ చక్కటి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలాగే ఇక్కడ కొలువై ఉన్న రకరకాల దేవుళ్లకు కూడా మీరు పూజలు చేసుకోవచ్చు.